అక్క. ఏదో ఒకటి ఉండాలి. ఏముండాలి? అశ్విన్ నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్పాలంటావు? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చెప్పలేదా అని అడుగుతున్నాను. అదే, ఏంటా విషయం? అదేనే, అది ఏంటక్క అది? మంగళసూత్రానికి నల్లపూసలు గుచ్చి మళ్ళీ కట్టించే కార్యక్రమం గురించి. ఓ, అదా? అవును. మరి తెలిసి ఏం చెప్పకుండా తెలియనట్టు ఉంటావేంటే? అది తెలిసిన విషయమే కదక్క, అందులో చెప్పడానికి ఏముంది? ఇదంతా కాదు, నాతో పాటు నువ్వు కూడా ఆ కార్యక్రమం జరిపించుకోవాలి అంటాను. కాదంటాను. ఎందుకు? మతుండే మాట్లాడుతున్నావా అక్క? అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే అశ్విన్తో 2 సార్లు తాళి కట్టించారు. అది చాలక మళ్ళీ ఇంకొకసారా? ఛీ, ఏంటక్క ఇది? చూడానంది, ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే కదే. పెళ్లి జరిగాక ఇలాంటి ఆచారాలు మామూలే. నిజానికి ఇది 16 రోజుల పండుగ రోజే జరగాలి. అయితే బావగారి చేత నువ్వు కట్టించుకో. తప్పానంది. ఇలాంటి ఆచారాలు ఆచరించకపోతే కట్టుకున్న భర్తకి ప్రమాదం. చాలే ఆపక్క. ఇలాగే ఏదో ఒకటి చెప్పి ప్రతిసారి నా నోరు మోయిస్తున్నారు. నా చేత అన్ని బలవంతంగా చేయిస్తున్నారు. అయినా అక్క, అసలు నేను ఈ ఊరు వచ్చింది దేనికి? ఇక్కడ జరుగుతోంది ఏంటి? చూడానంది, నీ విషయంలో జరిగింది దారుణమే. అది ఎవరు చేశారో కనిపెట్టాలి.